ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రశంసలు కురిపించారు. రవాణా పన్నును 4,000 నుంచి 2,000కు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సు యాజమాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, రవాణా శాఖ మంత్రికి ఏపీ బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రవాణా రంగం కోలుకుంటుందని, మరింత మందికి ఉపాధి లభిస్తుందని బయ్యా నాని అన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మేము దాదాపు 15 సంవత్సరాలుగా ఏ అయితే ట్యాక్స్ రిడక్షన్ కోసం పోరాడుతున్నామో అది ఈరోజు మా కళ సాకారమైంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అండి, ఒక రాష్ట్రానికి మేము 3,750 రూపాయలు కట్టేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అది 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2014 నుండి ఒక్కొక్క రాష్ట్రానికి 4,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. భూపరిమితి ఒకటేనైనా మేము 2 రాష్ట్రాలకి సపరేట్గా కట్టడం వల్ల మా పైన పడిన ఈ పన్ను భారం చాలా ఎక్కువైంది. అందుకని మేము కూడా వేరే దారులు చూడక తప్పలేదు. అందుకనే బయట పోవాల్సి వచ్చింది వేరే రాష్ట్రాలకి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి తీసుకొని మమ్మల్ని పిలిచి, మీరైతే బండ్లు ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలంటే కొద్దిగా ట్యాక్స్ తగ్గించమని అడిగాము. ఈ ప్రభుత్వం ఆ పని చేసి మాకు చాలా మేలు చేసింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా పన్ను ఇప్పుడు మాకు 2,500కే ఉండడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఉందండి. ఈ ప్రభుత్వం చేసిన ఈ మంచి పనికి మేమందరం కూడా చాలా కృతజ్ఞతలుగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మా అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నా పేరు బయ్యా నాని అండి. ఏపీ బస్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మాకు చారిత్రాత్మకమైన రోజు అండి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ట్యాక్స్ పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గిస్తాం అనేది ఉండదు. కానీ ఇది మన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సాధ్యమైంది. ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే ఇటువంటి అన్ని పాసిబిలిటీ కానీ అన్ని ఇంపాసిబిలిటీస్ అని పాసిబిలిటీగా ఎలా మరుస్తాయో ఇది ఒక ఉదాహరణ అండి. మనకి మేమందరం అంటే కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి ఈ బస్ ఇండస్ట్రీకి. యాక్చువల్లీ ఈ బస్ ఇండస్ట్రీ ప్రజెంట్ అంపసై మీద ఉందండి. అంటే తిరుగుమలలో ఉన్నాం మేము. ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ మాకు వర్కౌట్ అవ్వక మేమందరం హ్యూజ్ లాసెస్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి సమయంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారి వద్దరికి అంటే మా నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి, డిప్యూటీ సీఎం గారు కానీ, మా యువ నాయకుడి గారు కానీ దీంట్లో చొరవ చూపించి మా అందరు కొన్ని వేల కుటుంబాలకి దీని మీద ఆధారపడే విధంగా మళ్ళీ ఇంకా బతుకు తెరువుకి ఇంకా కొనసాగించే విధంగా మాకు ఈరోజు కల్పించారు. అలాగే మేము ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనేది మీకు తర్వాత మేమందరం మీటింగ్ ఏర్పాటు చూసుకున్నామండి. ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఈరోజు ఈ మెమరబుల్ డే అండి మా అందరికీ. అంటే ఒక సంక్రాంతి పండుగ లాగా అండి. మేమందరం అందరూ